projects. So we will try, but it's the user. ఇలాంటి ఇనిషియేటివ్ మీ డిస్ట్రిక్ట్ తీసుకొచ్చేసి డైరెక్ట్లీ లెట్ us show the one model which can reflect the national state level. సో దాన్ని మనం ఏంటంటే ఇనిషియల్లీ ఒక పైలట్ ప్రాజెక్ట్ పిక్ చేసేసుకొని ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ కోర్స్ ఫర్ ద స్టూడెంట్స్. Thank you, sir, and Ravinder Garu and all public representatives and future Bill Gates, future all Salman and future Marissa Mayers. వీళ్ళంతా వేరే దేశానికి చెందిన వాళ్ళు. మన దగ్గర ఎవరున్నారు? జోహో వేంబు శ్రీనివాస్, అదేవిధంగా అంటే చాలా మంది ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలాంటివి కార్యక్రమాలు నేను ఎప్పుడూ చూడలేదు. దిస్ ఇస్ మై థర్డ్ డిస్ట్రిక్ట్ యాజ్ అ కలెక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ ఆల్సో బీటెక్, బట్ ఐఎమ్ నామకే వాస్తే బీటెక్. సో ఫ్రాంక్గా చెప్తున్నాను, మీకు కలెక్టర్ అయ్యాను అది వేరే సంగతి, బట్ బీటెక్లో ఆల్సో ఐ వాజ్ 7 పాయింటర్. చెప్తాను ఎందుకని. సో ఎప్పుడో ఇందాక రవీందర్ గారు కూడా మాట్లాడుతూ అండ్ పెద్దలందరూ దే హైలైటెడ్ దట్ ఇంజనీరింగ్ అనేది ఇది చాలా కామన్ సబ్జెక్ట్. అండ్ మోస్ట్ ఆఫ్ యూ మైట్ ఆల్సో బీటెక్ చేసిన తర్వాత బహుశా యూ విల్ గో ఫర్ ఎంబీఏ. ఏంటంటే స్కిల్ క్యాన్ బి మ్యాచ్డ్, ఈవెన్ ఐఎమ్ ఎన్ ఇంజనీర్, బట్ విల్ కెనాట్. సో మీకు ఉన్న దృఢ సంకల్పం ఉంటేనే యూ విల్ బీ గుడ్ ఇన్ వాట్ ఎవర్ ఫీల్డ్ యూ డిసైడ్. మీరు ఇంజనీర్ ఉండాలి అనేది ఇక్కడ శాస్త్రంలో వేదంలో రాసి లేదు. ఆఫ్టర్ బీటెక్ ఆల్సో యూ కెన్ చూస్ యువర్ ఓన్ పాత్. బట్ మీరు ఏదో చేయాలదలుచుకున్నా ప్లీజ్ గివ్ యువర్ 100%. మంచివాడు కాదా? సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఐ వాజ్ అ స్కూల్ టాపర్, ఆల్ ఇండియా 97% తర్వాత పియర్ ప్రెషర్, కజిన్స్, చుట్టాలు వాళ్ళంతా గురి ఐ స్విచ్ టు ఇంజనీరింగ్. సమ్ ఆఫ్ యూ మైట్ ఆల్సో బి లైక్ మీ, నాకు తెలుసు మీరు చెప్పినా చెప్పకపోయినా. సో బట్ ఓకే పర్వాలేదు, బీటెక్ ఈజ్ నాట్ అ బ్యాడ్ డిగ్రీ, బట్ మేక్ షూర్ దట్ యూ ఆర్ ద బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, ఇందాక రవీందర్ గారు మాట్లాడేటప్పుడు జావా C++ అని అన్నారు. జావా C++ అంటే నేను చిన్న ఉన్నప్పుడు. Now you have to learn React. Now you have to learn AI modules. You have to learn machine learning. అది ఎప్పుడో మీరు నేర్చుకుంటూ ఉండాలి. బట్ at the same time it is also the most rewarding field. ఇప్పుడు the richest Indian is not, I won't name some people, but it is the founder of AI Perplexity. AI Perplexity విని ఉన్నారా? He is from Chennai, self-motivated individual, and of course మీలాంటివి ఒక బీటెక్, ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్రాడ్యుయేటే. సో ఇది చాలా ప్రామిసింగ్ ఫీల్డ్ ఉంది, హైలీ రివార్డింగ్. ఇందులో అసెట్ మీరు ఇప్పుడు జొమాటో, ఊబర్ ఇవి అన్ని వాడతారా హైదరాబాద్ వెళ్ళేటప్పుడు? డస్ జొమాటో ఓన్ అ సింగిల్ రెస్టారెంట్? స్టార్ట్అప్ వచ్చేసరికి దే హ్యావ్ $1 billion అసెట్ వాల్యూ ఉంది వాళ్ళకి. దేనివల్ల? ఈ ఒక టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి ప్లాట్ఫామ్ వల్ల. సో ద ఫ్యూచర్ ఈజ్ నాట్ ఇన్ ల్యాండ్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ఆయిల్, it is in your brains and it can be used through technology. I once again congratulate Sudarshan Reddy sir and also the IT partners who are doing a thank you madam. ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, రాయల్ నందాన్ గారు, కేశవేణు గారు, మరి విద్యారంగంలో మంచి ఇంజనీరింగ్ కళాశాలలు పెట్టి నిజామాబాద్ హైదరాబాద్ కంటే కూడా ఎడ్యుకేషన్లో ముందు ఉంది అని తీసుకొచ్చిన విద్యాపూర్ శ్రీనివాస్ గారు, నరేందర్ గారు, రజనీకాంత్ గారు, అలాగే నాగేశ్వర రెడ్డి గారు, రత్నాకర్ గారు, మరియు హైదరాబాద్ వచ్చిన నిజామాబాద్ జిల్లా యువకులు కూడా బట్టి బీటెక్, BA కానీ ఇంకా ఇతర టెక్నికల్ ఎడ్యుకేషన్లో పార్టిసిపేట్ అయ్యి అక్కడనే డ్రాప్ అవుట్ చేసుకోకుండా ఇమీడియట్లీ వాళ్ళకు జాబ్స్ ఏర్పాటు చేయాలని ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ను దాని ఆచరణలో తీసుకువచ్చి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇంట్రెస్ట్తో కొంచెం దీంట్లో ఫైనాన్షియల్ కూడా ఉంది. ఆయన సొంతం డబ్బులు పెట్టి
కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి సెలెక్ట్ అయిన విద్యార్థులకు 4 months ట్రైనింగ్కు ఆయన కూడా డబ్బులు పెట్టాలని ముందుకు వచ్చినందుకు నేను మీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు రీసెంట్లీ మీ అందరికీ తెలిసిందే అడ్వాన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టి మన నిజామాబాద్లో 2 ఐటీ కాలేజీలు ఉన్నాయి, అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ 2 కాలేజీలు కూడా లాస్ట్ మంత్ గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్కి వెళ్ళి వర్చువల్ ప్రారంభం చేశాను. ఇక్కడ నిజామాబాద్లో 2 ఐటీఐ కాలేజీలో నేను ప్రారంభం చేశాను. దాంట్లో ఒక్కొక్క ఐటీఐ కాలేజ్కి 40 crores ఇచ్చినారు. ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్లో షార్ట్ కోర్సెస్లో వాళ్ళకు జాబ్ రావాలి. ఎలక్ట్రానిక్ ఉంది, కార్పొరేటర్ ఉంది, వెల్డర్ ఉంది, అలాంటి ఎన్నో ట్రేడ్స్ ఉన్నాయి. అవి చేసుకుంటే మనకి ఇక్కడ కూడా లాభం ఉంది. విదేశాల్లో గల్ఫ్ కంట్రీస్ పోతే అక్కడ కూడా మన పిల్లలకు అవకాశాలు ఉన్నాయి. గతంలో మన కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు అక్కడ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటుండే. ప్రతి జిల్లాలో 3-4 ట్రైనింగ్ సెంటర్లో, ఆ సెంటర్స్లో వాళ్ళు ఈ వీళ్ళతో టైప్ ఉండే హైటెక్ సిటీ టెక్నాలజీని ఎట్లా తీసుకోవాలా. మన ఐటీఐలో చూసినాను రోబోట్ ద్వారా వెల్డింగ్ చేస్తున్నాం. మనం ఆ షీట్ కటింగ్స్ కూడా మనం కంప్యూటర్లో డిజైన్ చేస్తే షీట్స్ వెళ్తున్నాయి. ఇవన్నీ న్యూ టెక్నాలజీ తీసుకోవాలి. గతంలో లైట్ మిషన్ ఉంటుండే, చేతుల నుంచి తిప్పాలా చేయాలా, వెల్డింగ్ అంటే ఇట్లా మిషన్ పెట్టుకొని అద్దాలు పెట్టుకొని దాంతో వెల్డింగ్ చేసేది. ఇలాంటివి కాకుండా రోబోట్ సిస్టమ్తో వెల్డింగ్ కానీ కటింగ్ కానీ షీట్ కటింగ్ కానీ ఇవన్నీ వచ్చేసినాయి. అలాంటి న్యూ మోడర్న్ టెక్నాలజీకు మన పిల్లలు కూడా అవగాహన చేయాలని, దాంతో సహా మరి ప్రైవేట్ కంపెనీ వాళ్ళతో గవర్నమెంట్ మనం మీకు ట్రైనింగ్ ఇప్పించి మీ అందరికీ మంచి ఉద్యోగాలు చూడాలని మా సుదర్శన్ రెడ్డి గారిది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆ ఏ డ్రీమ్ ఉందో నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ డ్రీమ్కు మీరు సక్సెస్ చేస్తారు. ధన్యవాదాలు. ఈ మాజీ మంత్రివర్గంలో రాష్ట్ర సలహాదారుడు షబ్బీర్ అలీ గారు, అదేవిధంగా మీకు బాగా చెప్పేసిన మన కలెక్టర్ గారు, మీకు ఎడ్యుకేషన్ విద్యాభ్యాసం ఇస్తున్న రజనీకాంత్ గారు, నరేందర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ ఎగ్జామ్స్కు ప్రిపేర్ చేయడానికి మేము అడగగానే వచ్చేసిన రవీందర్ గారికి, ఇక్కడ వచ్చేసిన విద్యార్థులకు, ప్రెస్ సోదరులకు, రాజకీయ నాయకులకు అందరికీ నమస్కారం. ఏదైతే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని శ్రీనివాస్ గారు చెప్పారు, చాలా దూరం పోయారు. ఆ పెళ్ళిళ్ళకు ఆ తర్వాత సంగతి. కానీ ఎడ్యుకేషన్ నాకు తెలిసినంత మటుకు మన డిస్ట్రిక్ట్ లో ఈ మధ్యలో అయినాయి. కానీ గతంలో ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్ రాని ఒకటే రీజన్, ఆ రోజు నైజాం గారు 2,70,5 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత ఏం చదువు ఏం పంతులు అంటుంది. అప్పుడు ఏం జాబ్ లేకుండా ఆయన పడి పంతులు అంటుంది. ఏం కాదు అవార్డు మేమే అంటే అది షుగర్ ఫ్యాక్టరీస్ ఉండట్లో మనకి అగ్రికల్చర్ బాగుంది. అదే మహబూబ్ నగర్, నల్గొండలో అంతా ఆఫీసర్స్ ప్లేస్ ఉన్నారు. రీజన్ అదొకటి అనుకుంటున్నాను. అంటే అవన్నీ పోయినాయి, పాపులేషన్ పెరిగాయి. మనం కూడా టెక్నికల్లీ ఇంజనీరింగ్ చేసినంత మటుకు టెక్నికల్ బాగా కావాలి. టెక్నికల్లో ఏదన్నా సాధించవచ్చు. మీకు ఒక సడన్ లిమిట్ ఎడ్యుకేషన్ వచ్చింది, అవగాహన వచ్చింది. ఏది చదివినా దాని అవగాహన చేసుకొని ప్రాక్టికల్ చేయడానికి ప్రయత్నం చేయాలి.
చేసినప్పుడే టెక్నికల్ మనం స్టార్ట్ అవుతాం. చైనా జపాన్ వాళ్ళకి ఏముంది, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు ఏం రాదు, కానీ ప్రతి చిన్న దానికెళ్ళి ముందు సూదు కాడికెళ్ళి వాళ్ళు చేస్తాం. మనమేమో అవేం లేవు, బనీన్ కాడికెళ్ళి బయట తెప్పించుకుంటాం, సైడ్లో కాడికెళ్ళి బయటకు వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఇది మన పాపులేషన్ 140 crores. ఇది నెగ్లిజెన్సీ. పొలిటికల్లీ కానీ అధికారులు కానీ లీడర్స్ కానీ మా నెగ్లిజెన్సీతో మీరు కూడా సఫర్ అవుతున్నారు. మీకు కూడా ఇంటెలెక్చువల్స్ ఉండి మీరు చేస్తామని రావాలి. వచ్చినప్పుడే భవిష్యత్తు, మీ ఫ్యూచర్ భవిష్యత్తు ఉంటుంది, ప్లస్ ఇండియా భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇప్పుడు మొన్ననే రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు, ఆయనకు ఆలోచనలు చాలా ఉన్నాయి, కానీ సిస్టంలో రావాలి ఆయన మనం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ టెక్నికల్ మనం అందరం ప్రూవ్ చేయవలసిందే. మీరు మొన్న మనం చూస్తూ ఉంటే కేవలం మొన్న ఆదిలాబాద్ హెలికాప్టర్ వచ్చి ఒక ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ చేసి ఇవన్నీ డ్రై ల్యాండ్స్, ఇక్కడ ఒక 10,000 ఎకరాలు ల్యాండ్ ప్రొక్యూర్ చేయండి, ఇండస్ట్రీస్ పెడతామని చెప్తారు. ఇండస్ట్రీస్ పెడతా ఉన్నారు, కానీ పెట్టే వాళ్ళు కూడా ఏం చూస్తారు, టెక్నికల్ వాళ్ళు కూడా ఇక్కడ ఉండాలి. బయటకి వచ్చాను ఉంటే నేను అక్కడనే పెట్టుకుంటా అంటాడు. ఇంకొకటే మీ అందరినీ టెక్నికల్లీ అందరినీ స్ట్రాంగ్ చేయాలి. కేవలం అయితే కాకుండా కేవలం మన యుఎస్ఓ, లండనో, దుబాయ్ పోయి వాళ్ళ అవసరాలను బట్టి తీసుకుంటున్నారు, అవసరాలు కాకుండా బయటకు పంపిస్తా ఉంటారు. ఇది మనము కూడా బయటకు వెళ్ళి తెచ్చుకోకుండా మన ఇండియాలో మనం ఎందుకు చేసుకోలేము. ఆలోచన భాగంగా కేవలం కొన్ని ఏదైతే మన ముఖ్యమంత్రి గారు పెట్టారో దాంట్లో నుంచే అగ్రికల్చర్ కానీ వేరే వేరే ఇష్యూలో తప్పనిసరిగా ఆలోచించాలి. అప్పుడే మన భవిష్యత్తు తెలంగాణ కానీ భారతదేశం భవిష్యత్తు బాగుంటుంది, ప్లస్ ఫస్ట్ మనం బాగుంటాం. మాకు కూడా మా సనిలా 93 బ్యాచ్ ఐఏఎస్, ఎప్పుడు కలెక్టర్ మీరే బ్యాచ్ 27, మా వాడు 93. అంటే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పారు స్కూళ్ళలో నేను మెరిట్లో ఫస్ట్ వస్తుంది, ఆ విధంగా ఫస్ట్ వచ్చింది కానీ సాధించింది. ఏంది ఐఏఎస్ అంత ఈజీగా రాదు. ఇండస్ట్రీస్ నాకు అవగాహన ఉంది, టెక్నికల్లీ సాధించేది ఏం లేదు, కానీ ఇంట్రెస్ట్, ఇన్వాల్వ్మెంట్ ఈ రెండు ఉండాలి. ఇంకా మనం ఏదైనా చేసాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మొన్న పాలిటెక్నిక్ 2 సార్లు పోయాను. మీ కాలేజ్ ఓనర్స్ ఇయర్ నుంచి మన ప్రభుత్వం స్కూల్స్ కానీ వెళ్ళి రిక్వెస్ట్ చేశాను ఆల్ టీచర్స్, మన పిల్లలకి ఎడ్యుకేషన్ ఇయ్యంటే గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా 75 మార్క్స్ వస్తూ ఉన్నాయి, రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. స్టేట్లో మనమే ఫస్ట్. అది ఎప్పుడు మేము ఇన్వాల్వ్ అయ్యి మన విద్యాభ్యాసం ఇచ్చిన టీచర్లకు చెప్పి అది రిజల్ట్స్ వస్తూ ఉంది. ఈ విధంగానే ఈరోజు కూడా మరి మీ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి మనం ట్రైనింగ్ ఇద్దాం అంటే ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. తప్పనిసరిగా మీరందరూ కేవలం ఐటీ కాకుండా అన్నింటిలో వస్తే మీ ధైర్యంతో మనకి ఇండస్ట్రీస్ వస్తాయి, మీ ఇంటలెక్చువల్స్తో ఇండస్ట్రీస్ వస్తాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు ముగ్గురు 1951లో నెహ్రూ గారు అప్పుడు ఐటీఐ పెట్టాడు. ఎప్పుడు 75 years క్రితం ఐఐటి పెట్టాడు.
ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఎవరు మన దగ్గరికి పోయింది, ఇంకా వచ్చి సుందర్ బీచ్, ఇంకా నారెల్ల, వీళ్ళందరూ ఏంది మన వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ పోయి యావత్ వరల్డ్ లోనే ఫేమస్ అవుతా ఉన్నారు. వరల్డ్ లోనే బెస్ట్ కంపెనీ ఇస్తా ఉన్నారు. ఎవరు మన దగ్గర ఎడ్యుకేషన్ తీసుకున్న వాళ్ళు. అప్పుడు 1951 అంటే మేము అప్పుడు పుట్టాం. టెక్నికలీ బెస్ట్ పర్సన్ ఉన్నాడు. మీరు దీన్ని ఇంట్రడ్యూస్ చేయండి. 2-3 months లో అయినంత మటుకు 20-25% వాళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టాం. ఏదో ఒకటి వస్తున్నాం, చెప్తున్నాం, పోతున్నాం. ఈ విధానం మంచిగా కావాలి. ఇప్పుడు నిన్ననే మన దగ్గర ఎక్కడ కూడా ఎలక్ట్రీషియన్ కూడా బయటికి వెళ్ళి వస్తారు. పాలిటెక్నిక్ ఎందుకు పెట్టాం? అవన్నీ ఎలక్ట్రీషియన్కు, లైట్ మిషన్స్ ఇవన్నీ చేసుకోవడానికి. మేస్త్రులు కూడా బయటికి వెళ్ళి వస్తా ఉంటారు. ఇక్కడ అన్ని మన ట్రైనింగ్ క్లాసెస్ ఉన్నాయి. ఎవరు పోరు. నాందేడ్కి వెళ్ళి వస్తారు. పక్కకి వెళ్ళి 18,000 per month ట్రైన్ చార్జెస్ పోగా సంపాదించుకుంటా పోతాం. ఎలక్ట్రీషియన్ లేరు. అదే పైప్ లైన్ వాళ్ళంతా ఒరిస్సాకి వెళ్ళినప్పుడు పట్నాయక్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు ట్రైనింగ్ ఇప్పించారు. పైపులు సెట్ ఎట్లా ఇవ్వాలి ఆ విధంగా చేస్తే మొత్తం శానిటైజేషన్ పైప్ లైన్స్ అందరూ ఒరిస్సా వాళ్ళే చేస్తారు. ఈ విధంగా మనం ఇంత పాపులేషన్ మనది ఏం వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా దాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం ఐటీ కాకుండా రవీందర్ ఐటీ కాకుండా అన్నిట్లో తన వాళ్ళు ఎక్కడైనా ఒకటి ఉంటుంది. ఐటీ రాదే జస్ట్ నెక్స్ట్ మీ ఐటీ వాళ్ళు కూడా డిఫరెన్స్ ఉంటుంది. రాలేదు అప్పుడు ఎక్కువ కాగానే మీ కంపెనీ తీసేస్తారు. ఎస్ అగ్రికల్చర్ బేస్ వేరే అన్నీ ఉన్నాయి. ఎప్పటికి మార్కెట్ ఉంటుంది. ఇంకోటి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కలెక్టర్ గారు, సుధీర్ సార్. ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీ కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మా ఫ్రెండ్ మధ్యప్రదేశ్లో పెట్టాడు. అది బలవంతం చేసి ఇక్కడ మా దగ్గర కూడా కూరగాయలు పండిస్తాం, మీరు పెట్టండి అని చెప్పారు. మన అధికారులు కూడా పసుపు కూడా కలెక్టర్ గారు మనం పసుపు 3-4% గుర్తుని ఒకటి ఇక్కడనే అక్కడ ముబారక్ పెట్టాడు. ముబారక్ దాని తర్వాత మారికొండాలి ఒక రైతు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన ఆయన కృష్ణనగర్ కరోనా టైంలో వచ్చాడు. ఆ గుర్తుమే 6% వస్తా ఉంది. అంటే 6% వస్తే స్టేట్స్ పంపించుకుంటారు. ఏది ఆ పసుపు ఇవన్నీ ఏదో పోయినా వచ్చినాం. ఇది డెఫినెట్ అవన్నీ ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే మనకు పసుపు పండించుకోవడానికి మంచి సైన్స్ వాళ్ళు పండిస్తున్నారు కానీ వాళ్ళకి బెస్ట్ క్వాలిటీ అవి ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇట్లా చాలా ఉన్నాయి. మొక్కలు వస్తూ ఉన్నాయి. 40-45 టన్స్ వస్తూ ఉన్నాయి. కన్జ్యూమర్ ఎలా చేయాలి కూడా ఇబ్బంది వస్తూ ఉన్నాయి. ఇవన్నీ స్టార్చ్ ఇతరాలు రేపు డీజేలో కూడా కలుపుతా ఉన్నాం. ఇతరాలు మీ అందరికి స్టూడెంట్స్ ఎలా 30 lakhs crores మనం బయటికి తెచ్చుకుంటున్నాం. స్వీట్ ఆయిల్ కూడా మొత్తం బయటికి తెచ్చుకుంటున్నాం. అంటే ఎట్లా మనం స్వీట్ ఆయిల్ అన్నితో చేసుకోవచ్చు. మనం ప్రోత్సహిస్తలేదు. కాబట్టి తప్పనిసరిగా అవన్నీ పక్కన పెట్టేసి మీరు మంచి ట్రైనింగ్ ఇవ్వండి. ట్రైనింగ్ ఇచ్చి డెఫినెట్ మా పిల్లల్ని సెలెక్ట్ చేయించి జాబ్స్ ఇప్పిస్తారా 100% ఇప్పిస్తారు. కాబట్టి తప్పనిసరిగా కాకుండా టెక్నికల్ వేరే కూడా సార్ మేము ఉంటామంటే వైపు కూడా ట్రైనింగ్ వచ్చిద్దాం. అవి కూడా ట్రైనింగ్ పెట్టించుకుందాం. మనకు అవసరం ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మరి
మీరందరూ భవిష్యత్తు గురించి కాంప్రమైజ్ కావచ్చు. కాంప్రమైజ్ కాకుంటే మీ ఫ్యూచర్ బాగా సెటిల్ అవుతుంది. కాబట్టి మీకు అలాగే మనం పెళ్లిల కొరకు కాదు, పెళ్లిళ్ళు ఎవరైనా చేసుకుంటారు కానీ ఫ్యూచర్ కొరకు మనం మన స్టేట్ లో మన ప్రొడక్షన్, సెకండ్ మనకు అవగాహన, మార్కెటింగ్, ఇండస్ట్రీ, ఈ మూడు ఉంటే తప్పనిసరిగా మనం ఇండస్ట్రీ సక్సెస్ అవుతాం, మీరు సక్సెస్ అవుతాం. కాబట్టి ఆ విధాలు నేర్చుకోవాలని చెప్తూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి బాగా విద్యావంతులై కేవలం ఐటీ కాదు, మళ్ళీ 4 సార్లు చెప్తా ఉన్నాం, ఐటీ కాకుండా అన్నిట్లో మీరు సాధించేది ఏం లేదు. ఒకసారి ఫాలో అయితే తప్పనిసరిగా సాధిస్తారని నాకు ఆశ ఉంది. కాబట్టి మన ఆశని మీరు సక్సెస్ చేస్తారని ఆశిస్తూ మీరు అందరూ కలిసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు 3 ఇంజనీరింగ్ కళాశాలల తరఫున కళాశాల యజమాన్యాలైనటువంటి శ్రీ రెడ్డి గారిని సన్మానించాల్సింది. అలాగే కేశవయ్య గారిని కూడా సత్కరించాల్సిందిగా ముగ్గురు చైర్మన్ కోరుతున్నాను. అలాగే రవీందర్ గారిని కూడా సత్కరించవలసిందిగా. అలాగే పోలీస్